ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు తన తండ్రి సత్యంతో కలిసి నివసిస్తున్నాడు. రాము ఎప్పుడూ గ్రామ జీవితం కంటే నగర జీవితం బాగుంటుందని భావించేవాడు. నాన్న, ఈ గ్రామంలో కష్టపడ్డం నాకు నచ్చదు. నగరానికి వెళ్ళి ఉద్యోగం చేస్తే హాయిగా బ్రతికేయచ్చు అని కోపంగా చెప్పాడు. సత్యం చిరునవ్వుతో, సరే, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అది పూర్తయిన తర్వాత నువ్వే నీ నిర్ణయం తీసుకో అన్నాడు. రాముకి 2 చిన్న మొక్కలు ఇచ్చి, ఒక మొక్క నీకు అనుకూలమైన తోటలో నాటు, మరొకటి పొడి నేల, రాళ్ల మధ్య నాటు అని చెప్పాడు. 3 నెలల తర్వాత తొలి మొక్క సులభంగా పెరిగింది. కానీ ఒక భారీ గాలికి వేర్లతో పాటు నేల కూలిపోయింది. రెండో మొక్క చిన్నదిగానే ఉన్నా అది ముదురుగా గట్టిగా నిలబడి ఉంది. నాన్న, ఇదెందుకు ఇలా జరిగింది అని రాము ఆశ్చర్యపోయాడు. మొదటి మొక్కకు ఎలాంటి పోరాటం లేకుండా నీరు అందింది. అందుకే అది బలహీనంగా తయారైంది. కానీ రెండో మొక్క నీటి కొరతను ఎదుర్కొంది, పోరాడింది. అందుకే గట్టి వేర్లు వేసింది అని సత్యం సమాధానమిచ్చాడు. నిజమే నాన్న, సౌలభ్యం మనల్ని బలహీనంగా మారుస్తుంది, కానీ కష్టం మనల్ని విజయవంతంగా తయారు చేస్తుంది అని రాము గ్రహించి తన గ్రామానికే సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు. కష్టం ఎదుర్కొనే వారే నిజమైన విజయాన్ని పొందుతారు.